నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ చాలా సందర్భాల్లో మనం ఇంటికి ఎదురుగా అంటే ఇంటి గేటుకి ఎదురుగా ఒక లేన్ ఏదైనా సందులా ఉందనుకోండి, వీధి పోటు ఉంది దీనికి అని చెప్పి చాలా మంది కొనకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం, అలా ఉన్న స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఏమైనా. అలాంటిది అది వీధి పోటు అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వీధి పోటు ఉంటే అది కొన్ని వీధి పోట్లు వ్యాపారాలకి మంచిదే అని చెప్తుంటారు. అసలు వీధి పోటుని మనం ఎలా చూడాలమ్మా ఈ మన వాస్తు ప్రకారం? వాస్తు ప్రకారం వీధి పోట్లు అనేది దేనికి పనికిరాదు, వ్యాపారానికి పనికిరాదు, ఇంటికి పనికిరాదు, ఉండడానికి పనికిరాదు. వీధి పోట్లు అన్నది వేరు, వీధి చూపులు అనేది వేరు. అంటే ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. వీధి పోట్లు అనేవన్నీ మనకి పోటే అని అర్థం. అంటే దెబ్బ పడుతుంది, ఇబ్బంది పడతాము, ఆరోగ్యపరంగా కానీ, ధనపరంగా కానీ, ఆస్తిపరంగా కానీ, ఈ తర్వాత బాంధవ్యాల పరంగా అంటే రిలేషన్షిప్ కానీ ఇలాంటివి పాడైపోతాయి. వీధి చూపు అభివృద్ధి అవ్వడానికి, దినదిన అభివృద్ధి అవ్వడానికి పనికొస్తాయి. సో వీధి చూపులు వేరు, వీధి పోట్లు వేరు. అది ఎలా డిసైడ్ చేస్తాం? అంటే అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది? మామూలుగా మనం ఒక స్థలం తీసుకున్నప్పుడు దానికి ఒక వీధి పోటు అని అనుకోవడానికి ఫస్ట్ వీధి పోటు అంటే ఏంటంటే తూర్పు ఆగ్నేయం వీధి పోటు. తూర్పు నుంచి ఒక రోడ్డు వెళ్తుంది ఎదురుకుండా, అది ఆగ్నేయం వైపుగా వెళ్తుంది, అదే వీధి పోటు. తూర్పు ఆగ్నేయం అనేది మంచిది కాదు. అలాగే తూర్పు ఈశాన్యం మంచిది, ఉత్తర ఈశాన్యం మంచిది. దీన్ని వీధి చూపులు అంటారు. తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, పడమర వాయువ్యం, తర్వాత దక్షిణాగ్నేయం ఇవన్నీ వీధి చూపులు. ఇవన్నీ మంచివి. సో ఎంత మంచివి అంటే దినదిన అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉందనుకోండి, సో ఆర్థికపరమైన లాభాలు వస్తుంటాయి వాళ్ళకి. చిన్న వ్యాపారం మొదలుపెట్టి డే బై డే పెద్ద పెద్ద వ్యాపారం అది ఇంతగా మొదలుపెట్టిన వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేయడమో లేకపోతే ఇంకా పెంచడమో అది జరుగుతూ వెళ్ళిపోతుంటుంది. అమ్మ ఉత్తర ఈశాన్యం అని అంటే ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం, మన లెఫ్ట్ సైడ్ ఇది అలా వెళ్ళింది అనుకోండి, అది ఉత్తర ఈశాన్యం అవుతుందా? ఉత్తర ఈశాన్యం అంటే ఇప్పుడు ఉత్తరం తీసుకుంటే ఇది ఉత్తరం అనుకోండి, ఓకే. ఉత్తరానికి ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి వస్తుంది. ఏంటి ఇలా వచ్చింది పోటు, ఇలా వచ్చింది చూపు. సైడ్కి వచ్చింది చూపు. అంటే మనం కంపాస్ తీసుకొని చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు జనరల్గా మనం చెక్ చేసుకోవాలంటే కంపాస్ పెట్టుకోవాలి. అది ఎటు సైడ్ ఉందండి, దిశ. అలాగే తూర్పు తీసుకున్నాం అనుకోండి, తూర్పు వైపు నిల్చున్నాం అనుకోండి, తూర్పుకి ఈశాన్య భాగం ఏంటి మన ఎడమ వైపు వస్తుంది. తూర్పు ఆగ్నేయ భాగం ఎక్కడ వస్తుంది, మన కుడి భాగానికి వస్తుంది. సో కంపాస్ తీసుకున్నప్పుడు తూర్పు నుంచి వాళ్ళు వెళ్ళి చూసుకుంటే అది ఎడభాగం వచ్చిందా మా కుడి భాగం వచ్చిందా చూసుకుంటే, ఆగ్నేయం కుడి భాగం వస్తే ఆగ్నేయం అది మంచిది కాదు. డెఫినెట్ గా ధన నష్టం. వెరీ కేర్ఫుల్ గా ఉండాలి మనం ఏదైనా తీసుకునేటప్పుడు. అది ఇటు సైడ్ వచ్చిందో చూసుకోవాలి, కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రోజున మనకి స్థలం చూసుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అపార్ట్మెంట్లు ఆల్రెడీ ఉన్నవే కొనుక్కోవాలి, ఫ్లాట్స్ కొనుక్కుంటాం. సో ఫ్లాట్లకి కొన్ని ఎటువంటి ప్రభావం పడుతుంది అంటే, ఫ్లాట్లో కొనడం వల్ల ఏమవుతుందంటే 100% అనుభవించేది ఈ 100 మంది పడతారు, అది 10% అవుతుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి తెలియట్లేదు, ఎనర్జీ పనిచేయదేమో అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాస్తు నష్టం ఉంటే వాస్తు ఖచ్చితంగా బాధే ఉంటుంది. అంటే వాస్తు ప్రభావం బాగాలేదు, అది నష్టపోయే పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏంటంటే జాతకంలో బాగుండే యోగాలు ఉన్నప్పుడు అది అంత నష్టం వీళ్ళకి కనిపించకుండా కాస్త ఏదో కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు 100 రూపాయల ప్లేస్లో 10 రూపాయలు పోయాయంటే మనం పెద్దగా బాధపడం కదా. కానీ మన జాతకంలో యోగం బాగుంది, 1000 రూపాయలు సంపాదిస్తున్నాం, ఇక్కడ 10 రూపాయలు 10 పోతున్నాయి, అది పట్టించుకోం. మన జాతకం బాగాలేదు, అప్పుడు ఈ 10 రూపాయలు రావడం ఇక్కడ నుంచి కష్టం అయితే ఈ ఉన్న 10 రూపాయలు పోయాయి అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాం. సో అప్పుడు వాస్తు గురించి ఆలోచిస్తారు. కానీ జనరల్గా వాస్తు అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? వాస్తు ప్రకారంగా వీధి చూపు ఎందుకు చూసుకోవాలంటే, ఒక్కొక్క వీధి చూపులు చాలా మంచివి. దక్షిణాగ్నేయం వీధి చూపు చాలా మంచిది. అలాగే దక్షిణ నైరుతి వీధి పోటు ఉందంటే యజమానికి ప్రమాదాలు, యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, దెబ్బలు తింటూ ఉంటారు, 6 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ అంటుంటారు. అంటే జాతకం ప్రభావం బలం బాగుంది అనుకోండి, ఒక 3 నెలలు 4 నెలలు బెడ్ రెస్ట్తో బతుకుతారు. కొంతమంది బతికే అవకాశం ఉండదు. చాలా డేంజర్ ఈ చూపులు, ఈ పోట్లు అనేవి చాలా డేంజర్. చూపులు కూడా ఏంటంటే ఖచ్చితంగా దక్షిణ ఆగ్నేయంగా కరెక్ట్గా ఉందా లేదా నైరుతి కొంచెమైనా క్రాస్ అయిందా చూసుకోవాలి. ఇది చాలామంది ఏమంటే దక్షిణ ఆగ్నేయమే వీధి చూపు అనిపిస్తుంది. కొంతమంది దక్షిణ ఆగ్నేయానికి డిగ్రీస్ ఉంటాయి, ఎన్ని డిగ్రీస్లో తిరుగుతుంది అనేసి ఇవి కూడా చూసుకోవాలి. ప్రతిదీ చూసుకొని తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మనకి ఉత్తర వాయువ్యం వీధి చూపు దానివల్ల బాగుంటుంది, దానివల్ల ఏదైనా నష్టం ఉన్నా పెద్దగా అనిపించదు. అమ్మ ఆస్ట్రాలజీలో అయితే కనుక మనకి ఇలాంటి వీధి పోట్లకి వాటికి వినాయకుడు బొమ్మ పెట్టమని ఏదో చెప్తూ ఉంటారు కదా. మరి ఈ ఎనర్జీ వాస్తులో ఎలాంటి రెమెడీస్ ఉంటాయమ్మా జనరల్గా? ఎలాంటి ఎనర్జీ వాస్తు ఎనర్జీ చేస్తాం.
ఆ ఫ్లాట్ వరకు ఎనర్జీ చేస్తాం. ఇప్పుడు మనం వినాయకుడు బొమ్మ పెడతాం, నైరుతి వీధి పోటు ఉంది ఒకవేళ అంటే వినాయకుడు పెట్టండి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటాం. కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఆ స్థలానికి సాల్వ్ అయితే సరిపోతుంది అనుకోవచ్చు. కానీ ఓసారి స్థలానికి అవ్వదు, ఎందుకంటే దానికి పూజ పునస్కారం ఏం చేయరు. విగ్రహం పెట్టేస్తే ఫుడ్ పెట్టారు కదా, ఒక్కోసారి పెడతారు, కొంచెం పెట్టరు, ఒకసారి చేస్తారు, ఒకసారి చేయరు, అలా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ భాగం అంతా కూడా నెగిటివ్ తీసుకుంటుంది ఆ విగ్రహం. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఏమొస్తుంది, మనం ఒక గంట, ఇప్పుడు మిమ్మల్ని ఆఫీస్ పిలిచారు, లంచ్ బ్రేక్ ఇవ్వలేదు మీకు, పొద్దున్న షూట్ చేస్తారు, సరే పర్లేదు, ఈవినింగ్ స్నాక్ బ్రేక్ కూడా ఇవ్వలేదు మీకు, సరే రాత్రి డిన్నర్ బ్రేక్ కూడా ఇవ్వలేదు, అప్పుడు మీకు ఎంత కోపం వస్తుంది? ఎంత మన జీతం ఇచ్చిన వాళ్ళైనా సరే ఎంత కోపం వస్తుంది కదా, గట్టిగా మాట్లాడతాం కదా ఈ మాత్రం చేయాలనేసి. విగ్రహం పెట్టినప్పుడు కూడా దానికి ధూప దీప నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు టైం టు టైం జరగాలి. అంటే అది ఎప్పుడో వచ్చి ఏ మధ్యాహ్నం రాత్రి కాకుండా టైం టు టైం జరగాలి. ఇలా జరిగినప్పుడు ఆ ప్రభావం ఆ బిల్డింగ్ మీద పడకుండా ఆ విగ్రహం కాపాడుతుంది. సో ఆ విగ్రహానికి పక్షంలో మళ్ళీ అది నెగిటివ్ కింద వస్తుంది, ఆ విగ్రహంతో పాటు నెగిటివ్ అవుతుంది. అంటే ఈ ఆగ్రహం అంటే ఉన్న కాస్త ప్రాబ్లమ్ని ఈ విగ్రహానికి కోపం వచ్చి ఈ రెండు కలిపి ఇంక శాపనార్థాలు మారుతాయి. సో దానివల్ల ఏంటంటే ప్రభావం అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. జాతకరీత్యా దశలు బాగాలేకపోతే ఇంకా ప్రమాదం. ఇప్పుడు నలుగురు, ఇప్పుడు పూర్వమైతే ఒకరు సంపాదించేవాళ్ళు, ఇప్పుడు నలుగురు ఉంటే నలుగురు సంపాదిస్తున్నారు. 4 జాతకాల్లో ఇబ్బంది ఉంది అంటే అది ఇంకా వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇండ్లు ప్రాబ్లం ఉండి జాతకాల్లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సో జాతకాలు బాగున్నాయి, ఇల్లు ప్రాబ్లం ఉన్నా కాస్త నడుస్తూ ఉంటుంది. అలాగే ఎవరు ఒకరు ఉద్యోగం ఉండి ఒకరు ఉద్యోగం లేక చాలా మంది చూస్తుంటారు. హస్బెండ్కి ఉంటుంది, వైఫ్కి ఉండదు, వైఫ్ కష్టపడుతుంటుంది, వెతుకుతూ ఉంటుంది. సరే ఈ వైఫ్కి సరే స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చిందంటే హస్బెండ్ మళ్ళీ ఉద్యోగం పోతుంటుంది. సో ఇవి వాస్తు ప్రాబ్లమ్స్, ఈ జాతక ప్రభావం కాదు, ఆ ఇంట్లో ఉన్న ప్రభావం అనమాట, ఆ స్థల ప్రభావం. ఉద్యోగాలు మారిపోవడాలు, ఉద్యోగాలు మారాలు కానీ, ఉద్యోగాలు మానేయడాలు కానీ, సరిగా నిలకడగా లేకుండా ఇన్కమ్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఆ ఇంటి స్థలాలు ప్రాబ్లం. అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇంటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో చెక్ చేసి ఆ నెగిటివ్ ఎనర్జీని క్లోజ్ చేస్తాం. సో వన్స్ నెగిటివ్ ఎనర్జీ క్లోజ్ చేసుకోవచ్చు. మనకి ఎఫెక్ట్ వెంటనే కనిపిస్తుందా? కొంచెం వెంటనే కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఆగిపోయింది, ఒకసారి ఆక్సిజన్ ఇచ్చారు ఎవరన్నా, ఇప్పుడు మనకి ఎంత వెంటనే తెలుస్తుందా అమ్మయ్య అనేసి, ఆ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ ఎనర్జీ అనేది పనిచేస్తుంది వాళ్ళ. అయితే ఏంటంటే కొన్ని ఇళ్ళు దారుణంగా ఉంటాయి, స్పీడ్ ఎనర్జీస్తూ ఉంటాయి, అవి కష్టం అవుతాయి. నార్మల్ వాస్తు ప్రభావం ఉన్నవన్నీ సాల్వ్ అయిపోతాయి. కొంతమంది ఇల్లుకి వాస్తు ప్రాబ్లమే కాదు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అలాంటివి కాస్త టైం పడతాయి. సో మనకి ఇది వీధి చూపు గురించి తెలుసుకోవాల్సిన విషయం. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా. శ్రీమాత్రే నమః.